యుద్ధానికి సిద్ధం అవుతాను. కావాలిగా మరి. అంటే కాదు మనమే పట్టుకోవచ్చు. పొత్తులు కొనుక్కున్నాను. వేటగాళ్ళు రెడీ అవుతున్నారు. ఇవాళ ఇద్దరు ఇవాళ సంపుడు పాంజం నొక్కదు చూడాలి. వాళ్ళు అయితే స్టార్ట్ చేసిరా, మనకు కూడా అవుతుంది అంటే. ఒకటి పడ్డాయటనా? పట్టినగా ఇప్పుడే. మామ మన ఏకస్వామి అన్న ఏంటంటే ఫస్ట్ టైం ఇంతవరకు సబ్స్క్రైబర్ ఫోన్ చేసి మామ ఈ లొకేషన్ ఉన్నదని మనోడు చెప్పిండు. మనోడి కోరిక మేరకు మనం ఈరోజు ఫిషింగ్ కోసం ఇక్కడికి వచ్చినాము. చలో చూద్దాము. ఈరోజు మాట్లాడుకోలేదు, యుద్ధం చేయాలి షెర్ మీద పడి, అంతే. ఫస్ట్ తర్వాతకి మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్ మామ. సూర్యుని మింగిరిగా సగం బాగా మబ్బులు పోతాను. వచ్చేటప్పుడు నల్ల కుక్క అడ్డం వచ్చింది, అందుకే ఈ పడట్లు షాప్ ఆ దిష్టి పోవడానికి వేరే కప్ప. చీటో బ్రావో. మామ ఈ చెరువు మాత్రం ఈ అన్న వాళ్ళది. ఈ అన్నే మనల్ని పిలిచిండు. బచ్చా ఫస్ట్ వన్ ఇది. ఫస్ట్ వన్ చిన్న పిల్ల కానీ తీసిన అటాక్ వచ్చిందా? మనోడైతే అటాక్ వచ్చిందా అని అడిగితే అటాక్ వచ్చిందని చెప్పిండు మామ. కాకపోతే అటాక్ చేసింది మాత్రం తీయలేదు. షార్ట్ కొట్టినాక రికార్డింగ్ కొట్టినట్టుంది. ఇక నాతో వచ్చేటోళ్ళందరూ గిట్నే తయారయ్యారు. అందుకనే నాకు ఈ బాధలు. నెంబర్ 1 ఉంది బ్రో సైజు. కేజీన్నర ఉంటుంది. కేజీన్నర ఉంటుంది. తక్కువ లేదు అసలు, మామూలు లేదు. నెంబర్ 1 అటాక్ ఇది. అదే బస్తా వేస్తాం. నెంబర్ 1 సైజు ఫస్ట్ అటాక్ మనం. ఫస్ట్ ఫిష్ ఇది. సెకండ్ దాని కౌంట్లో వేసుకోవట్లేను. ఇది మాత్రం మంచి కేజీన్నర, కేజీకి పైన అయితే ఉంటుంది ఖచ్చితంగా. మనకు మాత్రం ఈ 2 చేపలే పడ్డాయి మామ. చాలా చేపలు పడతాయి అనుకున్నాము, కాకపోతే ఆ చెరువులో చేపలు లేనట్టుంది. ఈ 2 పడ్డాయి. అసలు ఈ వీడియో అప్లోడ్ చేయొద్దు అనుకున్నాను, కాకపోతే ఫోటోషూట్ల వల్ల మనం బయటికి వెళ్ళడం జరిగింది. ఇక ఫిషింగ్ అనేది రాలేదు. అందుకే మీరు నన్ను మర్చిపోతారేమని మాత్రం మీ ముందుకు వచ్చిన. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ.